పవన్ కళ్యాణ్ ప్రజలచే చిదరించబడ్డ వ్యక్తి తెలంగాణలో. ఒకప్పుడు ప్రజారాజ్యం పెట్టి సామాజిక తెలంగాణని చెప్పి సమాజం నుంచి అదృశ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఏ ఆశయాలైతే చెప్పాడో ఆ ఆశయాలకు భిన్నంగా ప్రవర్తించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక అరాచకవాది, ఒక స్పష్టత లేని వ్యక్తి, పుస్తకాల యొక్క కవర్ పేజ్ చదివి నేను మొత్తం పుస్తకాన్ని చదివినని బిల్డప్ ఇచ్చే వ్యక్తి. మరి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పీకేది లేదు, పీకేగా పిలువబడే పవన్ కళ్యాణ్ పీకేది లేదు, నాటేది లేదు, చేసేది ఏమి లేదు. తెలంగాణ నుంచి పలాయనం తగ్గించిన పవన్ కళ్యాణ్. ఎందుకు నేను వ్యక్తిగత విమర్శ చేస్తున్నానంటే, వ్యక్తిగత విమర్శలకు వ్యక్తిగతంగా నేను వ్యతిరేకం. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ త్యాగదంల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరాదీక్ష చేశాను. అన్నం ముట్టుకోలేదన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది నీకు ఇష్టం లేదు. తెలంగాణ రాష్ట్రం అంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా సార్. ఒకప్పుడు ముల్కీ ఉద్యమం వారసత్వంతో కూడుకున్నది. ఆ రోజు నిజాం వ్యతిరేక సాయుధ రైతాంగ పోరాటాన్ని కానీ, కాంగ్రెస్ తీసుకొచ్చి జైన్ ఇండియా మూవ్మెంట్లో కానీ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు వీరోచితమైన పాత్ర పోషించారు. 1969లో ఒక మహత్తరమైన పోరాటం జరిగింది. ఆ వారసత్వమే ఈరోజు సోనియా గాంధీ గారి చొరవ వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీనికి భిన్నంగా, దీని వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన నీకు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే హక్కు ఎందుకు ఉంటుంది? ఈరోజు నువ్వు ఆంధ్రప్రదేశ్లోకి పోయి నువ్వు నవనిర్మాణ తెలంగాణ అంటావు. అసలు ఫస్ట్ నీ రాజధాని నిర్మాణం చేసుకోరాదు. ఏదో అంటారు కదా, ఎందుకంటే ఎవరు ఏది మనకి కూట్లో రాయిదీలో అంటే ఏట్ల రాయిదీ అనే ప్రయత్నం చేసిండట. నీ అమరావతి రాజధాని నిర్మించుకోవడానికి చేతన అయితే లేదు. ఈరోజు తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. నువ్వు చేసేది నవనిర్మాణం కాదు, తెలంగాణ విధ్వంసం. ప్రజలు పాపం పవన్ కళ్యాణ్ కొడితే పోలీసు వ్యవస్థ రక్షణ కల్పించలేదనే ఒక ఆ భావంతో ఇవ్వలేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ నువ్వు కట్టుకున్న ప్రతి ఇల్లు వెనక ఉండే చెమట చుక్క తెలంగాణ ప్రజలది. తెలంగాణకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే ఒక్కొక్క తెలంగాణ వ్యక్తి వచ్చి అగ్నికరంలో మారిపోయి దానావలంగా వ్యాపించి నేను ధ్వంసం చేస్తారు, గుర్తుపెట్టుకో. ఒక్కొక్క ఈటను కూల్చేస్తే నువ్వు కింద పడిపోతూ ఉంటావు. ఈరోజు ఎందుకు ఈ విషయం అయిందంటే, పవన్ కళ్యాణ్కి గిరాకీ లేదు, సినిమాలను దేకడోడు ఇవ్వలేడు, ఆడ ఈయన బానిసకు బానిసలాగా మారిపోయాడు. కాబట్టి ఆయన బానిసకు బానిస బతికైపోయింది పవన్ కళ్యాణ్కి. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఎవడు దిగుతలేడు. కాబట్టి కనీసం తెలంగాణలోకి వచ్చి అలచలు చేస్తే తెలంగాణ వాదులు పవన్ కళ్యాణ్ ఎంబడేసి తరుగుతూ ఉంటే దీని విజువల్స్ చూపెట్టి ఆంధ్రాలో తన నాయకత్వాన్ని మళ్ళీ బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటాడు తీస్మార్కాన్, ఇక్కడికి వస్తే ఏమవుతుందని భావన కాదు. కానీ పవన్ కళ్యాణ్ యొక్క మాటలు ఆక్షేపణీయంగా ఉన్నాయి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పూర్తిగా కించపరిచేవి ఉన్నాయి. కాబట్టి రేపు అక్కడికి వస్తే తెలంగాణ పైన ఆగ్రహానికి గురి కావడం వల్ల అనవసరమైన న్యూసెన్స్. ఎందుకోసం అంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా చక్కటి శాంతి భద్రతకు నిదర్శనంగా ఉంది, అభివృద్ధి అయిపోతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి దశ చూపడంలో అద్భుతమైన వైపు మేము పోతున్నాం. ఇక్కడికి వచ్చి అనవసరంగా ప్రజల మధ్య వైషమ్యాలు రేకెత్తిస్తే ప్రజల యొక్క ఆగ్రహానికి గురే నెప ఉంది. కాబట్టి మేము దాన్ని బ్యాన్ చేశాం. ఇప్పుడు 2 విషయాలు మాట్లాడతా సార్. నేను భారతదేశ స్వతంత్ర సంగ్రామాన్ని అపహాస్యం చేసిన వాడికి భారతదేశంలో ఉండే హక్కు ఉండదు. భారతదేశ స్వతంత్ర సంగ్రామం ఫలితమే భారతదేశం ఈరోజు ప్రజాస్వామ్య రూపంలో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వాడికి తెలంగాణలో అడుగుపెట్టే హక్కు ఉండదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడింది కదా సార్. దీని హిస్టరీ కూడా, చరిత్ర కూడా చెప్పుకుంటూ వచ్చాను నేను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉనికిని వ్యతిరేకించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆక్షేపించి, ఉపవాసం చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అపహాస్యం చేసి ఈరోజు తెలంగాణకు వస్తారంటే తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలి చెప్పండి? మరి తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురైతే ఇక్కడ శాంతి భద్రతల ఆందోళన జరుగుతుంది. కాబట్టి ఇబ్బంది పెట్టడం కోసం ఇక్కడికి వస్తున్నాడు. ఈరోజు ఇక్కడ అందరం కూడా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఆపస్పై బాయిగా జీవిస్తున్నాం. ఏ ప్రాంతంలో వాళ్ళైనా హైదరాబాద్లో ఉన్నా కూడా వాళ్ళను ఆహ్లాదకరంగా మేము వాళ్ళను ఆహ్వానిస్తున్నాం. గంగా జమున సంస్కృతి హైదరాబాద్ సంస్కృతి. దాని వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తే సహజంగా పవన్ కళ్యాణ్ జనాగ్రహానికి గురవుతాడు. పవన్ కళ్యాణ్ అనేవాడికి సిద్ధాంతం లేదు, నిలకడ లేదు, పోనీ చదువుకి సంబంధించిన పరిజ్ఞానం లేదు, దాంతోపాటుగా వ్యక్తులను గౌరవించే అవసరం లేదు. నేను మనం చూసాం కదా విజువల్స్లో, పెద్ద పెద్ద ఉన్నత స్థాయి అధికారులు వస్తే నిలబెట్టి కాలు మీద కాలేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాంటి పరిపాలనలు తెలంగాణ కోరుకోదు. తెలంగాణ అనేది ఒక సుభిక్షమైన సమాజం ఇది. అందుకోసం ఆంధ్ర ప్రజల పట్ల మాకు ప్రేమ ఉంటుంది. ఆంధ్ర ప్రజలు మేము గౌరవిస్తాం. ఆంధ్ర పరిపాలకులు ప్రజలకు సేవ చేస్తే వాళ్ళని మేము బేసికల్గా మేము దగ్గర తీసుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ లాగా చిల్లర వేషాలు వేస్తూ, చిలిపి వేషాలు వేస్తే పవన్ కళ్యాణ్ నువ్వు పీకేది తెలంగాణలో ఏం లేదు. నువ్వు పీకాలనుకుంటే నీ దగ్గర మాట్లాడుకో. తెలంగాణ సమాజం, తెలంగాణ వ్యతిరేకత నిన్ను సహించదని మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము తెలియజేస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.